చావు అంచుల వరకు వెళ్దాం అనుకున్నటువంటి కుటుంబాలు ఈరోజు బలమైన సేవ చేస్తూ ప్రభువు యొక్క నామానికి మహిమకరముగా మారాయి. పిల్లలను అమ్ముకొని బ్రతికి జీవిద్దాము అనుకున్నటువంటి వారు ఈరోజు వేల మందికి పోషించేటట్లుగా దేవుడు చేశాడు. సేవ లేక, పరిచర్య లేక సంఘాలన్నీ కూడా ఏమండి చెల్లాచెదురైపోయి, సేవకులు కూడా తృప్తి లేనట్లుగా బ్రతుకుతూ, సేవకులు కూడా సేవా సంబంధమైనటువంటి జీవితంలో నలిగిపోతూ, ఒత్తిడిని అనుభవిస్తూ, సేవ విషయమై అసంతృప్తిగా ఉన్నారేమో. సేవకులారా, మీ పక్షముగా దేవుడు నిలబడి ఖచ్చితముగా మీ సేవా పరిచర్య విషయంలో మీరు తృప్తి పడేటట్లుగా దేవుడు మీ సంఘాలను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. విశ్వాసులారా, మీ కుటుంబాలను తృప్తి పొందేంతగా దేవుడు దీవించబోతూ ఉన్నాడు.